వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విపక్షాలు ఇప్పుడు నాపై విమర్శలు తగ్గించి ఈవీఎంలపై పెంచారు తనదైన శైలిలో విపక్షాలకు చురుకలు అంటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ బాలాసోర్ ఎన్నికల ప్రచార సభలో రైతులకు హామీలు కురిపించిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ నాసిరకంగా నిర్మిస్తున్న పోలవరం బాధితుల గృహాలు అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన చెందుతున్న బాధితులు ఇక వివరాల్లోకి వెళితే ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు మొదట్లో తనను మాత్రమే విమర్శించే వాళ్ళని ఇప్పుడు వాళ్ళ దృష్టి ఈవీఎంలపై కూడా పడిందని ఎద్దేవా చేశారు తొలి 3 విడతల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతల దృష్టంతా నరేంద్ర మోడీని విమర్శించడంపైనే ఉంది దాదాపు 40 మంది నేతలకు నన్ను తిట్టడమే పని కానీ 3వ విడత పోలింగ్ ముగిశాక వాళ్ళు ఈవీఎంలపై పడ్డారు నాపై సగం ఫోకస్ పెట్టి మరో సగం ఫోకస్ ను ఈవీఎంలపై పెడుతున్నారు ఆ విధంగానైనా నాపై విమర్శలు కాస్త తగ్గినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు విపక్షాల తీట్లు 50కి 50 ప్రాతిపాదికన విభజన చెందాయి సగం నాపై సగం ఈవీఎంలపై అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ సమర్పించారు అందులో స్థిర చరాస్తుల విలువలు 2.51 కోట్లు అని పేర్కొన్నారు ప్రధానిగా తాను అందుకుంటున్న జీతం సేవింగ్స్ పై వచ్చే వడ్డీ తన ఆదాయమని వివరించారు స్థిరాస్తి విలువ 1.10 కోట్లు కాగా చరాస్తి 1.41 కోట్లుగా తెలిపారు ఎస్బీఐలో 1.25 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నట్టు పేర్కొన్నారు తన చేతిలో ఉన్న నగదు 38,750 రూపాయలు మాత్రమేనని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 4,143 రూపాయలు మాత్రమేనని అఫిడవిట్ లో వెల్లడించారు 1.13 లక్షల విలువ చేసే 4 బంగారు ఉంగరాలు ఉన్నట్టు లెక్కలు చూపించారు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు కాగా గత ఎన్నికల సమయంలో మోదీ తన చరాస్తి విలువలు 65.9 లక్షలుగా చూపించారు ఇప్పుడది రెట్టింపైంది ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులపై హామీల వర్షం కురిపిస్తున్నారు ఒడిశాలోని బాలాసోర్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు సాధారణ బడ్జెట్ కంటే ముందే రైతులు బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పారు అంతేకాకుండా పంట రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేని రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తద్వారా రుణాలు చెల్లించలేని రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ ఎందుకు శిక్షిస్తోందంటూ ప్రశ్నించారు हमारे लोकसभा के कैंडिडेट नवज्योति पटनायक जी, स्टेज पे हमारे सब नेता, पार्टी के कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत नमस्कार। शुरुआत में ही मैं आपसे माफ़ी मांगना चाहता हूँ। आज सुबह हमारी फ्लाइट में थोड़ा प्रॉब्लम हुआ तो वापस दिल्ली जाना पड़ा तो 2 घंटे का हमारी मीटिंग लेट हो रही है आपको कष्ट हुआ आप दूर दूर से आए गर्मी में आपको बैठना पड़ा इसके लिए मैं आप सबसे माफ़ी मांगता हूँ। आज मेरा कोई पत्रकार इंटरव्यू ले रहा था और उसने मुझसे पूछा कि आपके मुताबिक चुनाव में सबसे बड़ी इश्यूज कौन सी हैं, बड़े मुद्दे कौन से हैं। और मैंने उनको जवाब दिया कि इस चुनाव में 3-4 मुद्दे हैं। सबसे बड़ा मुद्दा बेरोजगारी का है। करोड़ों युवा आज हिंदुस्तान में बेरोजगार हैं। 45 साल से सबसे ज़्यादा बेरोजगारी आज 27,000 युवा
24 घंटे में हिंदुस्तान में रोजगार खोते हैं। दूसरा मुद्दा किसानों का है। हर प्रदेश में किसानों को सही दाम नहीं मिलता, किसान आत्महत्या कर रहे हैं। तीसरा मुद्दा महंगाई का, इकोनॉमी का, और चौथा मुद्दा नरेंद्र मोदी जी के भ्रष्टाचार का। 5 साल पहले नरेंद्र मोदी जी प्रधानमंत्री बने और आपको याद होगा हर मीटिंग में, हर भाषण में कहते थे 2 करोड़ युवाओं को रोजगार दिलवाऊंगा, किसानों को सही दाम दिलवाऊंगा, 15 लाख रुपए हर बैंक अकाउंट में डाल के दिखाऊंगा और काले धन के खिलाफ लड़ाई करके भ्रष्टाचार को हिंदुस्तान से हटाऊंगा। अब उनके भाषण देखिए, देखा आपने उनका भाषण? एक भाषण में वो बेरोजगारी की बात नहीं करते, रोजगार देने की बात नहीं करते, किसानों की बात नहीं करते। 15 लाख छोड़ दीजिए, उनके प्रेसिडेंट ने कहा कि भैया 15 लाख तो जुमला था, और भ्रष्टाचार में जहां भी नरेंद्र मोदी जाते हैं हिंदुस्तान की जनता कहती है चौकीदार चोर। आजकल टेलीप्रॉम्प्टर से काम हो रहा है। आप उनका भाषण देखिए, 2 आईने लगे हुए हैं, उसमें उनका भाषण चलता है और नरेंद्र मोदी जी पढ़ के बोलते हैं। उनको जो कंट्रोलर है पीछे से कहा रखा है कि मोदी जी बेरोजगारी के बारे में मत बोलना, किसानों के बारे में मत बोलना, 15 लाख की बात करना ही मत, भ्रष्टाचार की बात मत बोलना। जनता बड़ी गुस्सा होती है क्योंकि जनता पूछती है, पहले आप आए थे, आपने वायदे किए थे, अब झूठ बोल के आप चले गए थे, अब समझाइए हमें, बेरोजगारी के बारे में समझाइए। तो आजकल नरेंद्र मोदी जी इन चीजों की बात नहीं करते। अब एक बात उन्होंने 15 लाख की 5 साल पहले करते थे, तो मैंने सोचा मैं पता लगाता हूं, 15 लाख नहीं दिया, मैं पता लगाता हूं कितना दिया जा सकता है। तो 5 महीने पहले मैंने कांग्रेस पार्टी के इकोनॉमिस्ट को बुलाया, थिंक टैंक वालों को बुलाया, उनसे पूछा देखिए एक बात बताइए, नरेंद्र मोदी ने 15 लाख का झूठ बोला, हिंदुस्तान की जनता ने भरोसा किया था, नरेंद्र मोदी ने भरोसा तोड़ा, कोई पैसा नहीं आया। मैंने कांग्रेस पार्टी के इकोनॉमिस्ट से सवाल पूछा, मैंने कहा देखिए अगर मैं हिंदुस्तान के सब गरीब लोगों के बैंक अकाउंट में पैसा डालना चाहूं, ओडिशा के सबसे गरीब लोगों के बैंक अकाउंट में पैसा डालना चाहूं, तो मैं कितना पैसा బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ జన్మతః బీసీ కాదని, తనను తాను బీసీ వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ బీసీ కాదన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చుకున్నారని ఆరోపించారు. బీసీలపై ఆయనకు నిజంగా అంత ఆపేక్ష ఉంటే బీసీలు ఇంత దుస్థితిలో ఎందుకుంటారని మాయా ప్రశ్నించారు. ప్రధానికి బీసీల ఓట్ల మీదనే ప్రేమ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టిగా బుద్ధి చెబుతారని, ఆ పార్టీ అసంబద్ధ విధానాలు, విద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని మాయావతి వ్యాఖ్యానించారు. చౌకీదార్ అంటూ వేసిన కొత్త ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదని ఎద్దేవా చేశారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ వ్యతిరేకవాదులు ఎక్కడున్నా గానీ వాళ్ళందరితోనూ సఖ్యతగా మెలుగుతూ వాళ్ల కోసం ప్రచారానికి సైతం వెళ్తున్నారు. తాజాగా విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ బీహార్లోని బెగుసరాయి నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. అంతేకాదు బెగుసరాయి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్నయ్య కుమార్ కోసం ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కన్నయ్య కుమార్ వయసులో తనకంటే చిన్నవాడైనా ఆలోచనల్లో ఎంతో పెద్దవాడని ప్రశంసించారు. ఎన్నికల్లో పోటీ ఇద్దరి మధ్య ఉందని, ఒకరు సుపుత్రుడు మరొకరు కుపుత్రుడు అంటూ మోదీపై సెటైర్ వేశారు. కన్నయ్య కుమార్ బెగుసరాయి నుంచి పోటీ చేస్తున్నా గానీ అతడు యావత్ భారతదేశపు గొంతుక అని అభివర్ణించారు. కన్నయ్య బరిలో దిగడంతో చౌకీదార్లు ఆందోళనకు గురవుతున్నారంటూ ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్ అయింది. మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన పరీక్ష తప్పిన విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని ఎన్హెచ్ఆర్పీ సూచిస్తూ తెలంగాణ సిఎస్ జోషికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు అందించిన సాయం వివరాలు తమకు తెలియజేయాలని పేర్కొంది. ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు తగిన ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మీడియా లేవనెత్తిన అంశాలు నిజమైతే పొరపాట్లకు కారణమైన అధికారులు మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. బాధ్యులను శిక్షించడమే కాదు, ఇది తలదించుకోవాల్సిన సంఘటన అని తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను గెలిస్తే హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకొస్తానని అన్నారు. పోచంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సులభమైన రవాణా కోసం ఈ రైలు మార్గం తీసుకొస్తానని చెప్పారు. మూసీ నీటిని శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వం సరిగా పనిచేయాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 29వ తేదీ నాటికి ఇది మరింత బలపడి 30వ తేదీ నాటికల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే అది దిశను కూడా మార్చుకునే అవకాశాలున్నాయని వివరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి ఇది ప్రయాణించే అవకాశాలు ఉన్నప్పటికీ ఏపీ తీరం తాకే అవకాశాలు లేవని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మచిలీపట్నానికి 1690 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని ట్రికోమలీకి 1060 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 1410 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్న అధికారులు ఈ ఉదయం అది తీవ్ర వాయుగుండంగా మారి 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తుఫానుగా మారినట్టు తెలిపారు. 29న అది తీవ్ర తుఫానుగా మారుతుందని, దీని ప్రభావంతో 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేటి నుంచి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ తుఫానుకు ఫణి అని పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తుఫాను నేపథ్యంలో జాలర్లు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు ఆదివారంలోగా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలో ఉన్నత అధికారులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని తెలియజేస్తూ వేసవి కాలం అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీర్చాలని తెలిపారు. సభలో ఎంపీపీ రామచంద్రనాయుడు మాట్లాడుతూ వెలుగు ఆఫీస్ అక్రమాలపై నిలదీశారు. పసుపు కుంకుమ చెక్కులు అక్రమాలకు తావు లేకుండా అమలు చేయాలని కోరారు. కోటకొండ ఎంపీటీసీ గిడ్డయ్య మాట్లాడుతూ మా గ్రామంలో 10 గ్రూపులకు పసుపు కుంకుమ చెక్కులు అందలేదని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామచంద్రనాయుడు, ఎంపీడీఓ అగ్రికల్చర్ ఏఓ, ఎంఈఓ యోగానంద, పిహెచ్సి మాదన్న మరియు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మండలంలో 74 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 1 మినీ సెంటర్, మెయిన్ 73 ఉన్నాయి. అన్న అమృతవస్త్రం పథకం కింద గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు రోజు అంగన్వాడీ కేంద్రంలో భోజనం గర్భవతులకు పెట్టడం జరుగుతున్నది. పాలు, కోడిగుడ్డు రోజు ఇవ్వడం జరుగుతున్నది. ప్రిస్క్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతున్నది. తర్వాత బాలామృతం 3 నుంచి 7 నెలల నుంచి 3 సంవత్సరాల ప్యాకెట్ 2.5 కేజీ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం సార్. అలా జరగకుండా ఈ సమస్య ఇంకోసారి జరగకుండా చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ సమావేశం పాల్గొంది. ముఖ్యంగా డిఆర్ఏలో సార్ 9 సంఘాలను మండలం ద్వారా
ఈ పసుపు వచ్చి 989, దాంట్లో వచ్చి 905 సంఘాలకు పసుపు కింద 19,30,00,000 రావడం జరిగింది. అలాగే బ్యాంకింగ్ వచ్చి 729 సంఘాలు వచ్చి 17,30,00,000 ఇంతవరకు ఇంజెక్షన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గుర్తు తెలియని వ్యక్తి దాడి కలకలం రేపుతోంది. ఒక వైన్ షాపు వద్ద ఆ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది ఎందుకు ఇంద్రంగా అడిగింది నువ్వు ఎవడో లంచబడికి ఎక్కడి నుంచి అడిగినాడు అంత నీ అమ్మ నేను బయట తీసుకుంటా, నేను అదే శ్రేయగలమాను. ఎక్కడ తెలంగాణ బాధ్యత కాదు, మేము అంత శ్రేయగలమే. నువ్వు ఎవడో లంచబడి ఎక్కడ లోపల అయితే ఎవడ గొప్ప, మనం అంత శ్రేయగలం. యూనిటీ ఉండదు మనకి. అది గొడవైంది, ఏదో మనతో ఏదో అది గొడవైందట. అది ఏది గొడవైంది నాన్ సెన్స్. మనకు అవసరం లేదు, మనకు అడగాల్సిన అవసరం లేదు కదా. ఎవరిదైనా నువ్వు నాన్ లోకలు లంచబడుకొని సంతోషం సంతోషం అని చెప్పి బీర్సులతో కొట్టాడు. పట్ని ఎవరు మీది అబ్బాస్ కదా ఎవడో పట్ని ఏడు సంతోషరా ఆయన తెలుసు. వాడు ఫోన్ చేయాలా? ఆ నెంబర్ కూడా ఉంది. అదే దేవుడు దగ్గర అడిగి తీసుకోండి. ఇప్పుడు అబ్బాస్ మనిషి ఎవడో కొట్టినాడు అన్న. అబ్బాస్ వచ్చి కొట్టలే మాకు. అబ్బాస్ మనిషి ఎవడో వచ్చి కొట్టినాడు. అబ్బాస్ వచ్చి కొట్టినాడు అనలే. ఆయన పట్టుకెళ్ళి మన పేరు చెప్పండి. వాడు వచ్చిన మనకేం చేసిన అబ్బాస్ మనకి నాతో మంచిగా మాట్లాడతాడు. నీ పేరు ఏం పేరు? రాము. ఏ ఊరు? కైజాల. మీ ఎంతమంది కొట్టారు? ఒక 7 మంది వచ్చినారు. 2-3 ఇంజర్ అయింది మా వాళ్ళకి. మేము 3 ఉన్నాము. 2-3 ఇంజర్ అయింది మాకు. గుంటూరు నగరంలోని నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయం సమీపంలో కేబుల్ వైర్లు తగలబడ్డాయి. దాదాపు అరగంట సేపు మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కేబుల్ వైర్లు తగులబడి విద్యుత్ వైర్లకు పాకడంతో మంటలు విపరీతంగా ఎగిసిపడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు చొరవ తీసుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జనగాం జిల్లా లింగాల గణపురం మండలం కేంద్రంలో శ్రీరామ పాల ఉత్పత్తి సహకార సంఘంలో పాల లెక్కలు అవకతవకలున్నాయని రైతులు నిలదీస్తే తనిఖీకి వచ్చిన సూపర్వైజర్ జయసింహారెడ్డి పాల లెక్కలు చూసి కార్యదర్శి శ్రీశైల్యం తప్పుడు లెక్కలు రాశాడని కమిటీ తీర్మానంలో రాసిచ్చాడు. రైతులు ఎంత లెక్క తప్పిందని సూపర్వైజర్ను అడగగా రైతులకు సరిగా సమాధానం చెప్పలేకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికైనా తమకు సరైన లెక్కలు రాసి డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
మమ్మల్ని మొత్తం నాశనం చేయదలుచుకున్నాము. ఒక రోజుకు 100 లీటర్ల పాలు లోకల్ సేల్ అమ్ముతుంది. మాకు 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 30 రూపాయలు పడతలేవు. 100 లీటర్లకైనా 3000 అవుతాయి. వాళ్ళు బయట అమ్ముకుంటే 6000 రూపాయలు వస్తున్నాయి. 6000 రూపాయలు అంటే రోజుకు 3000 రూపాయలు మిగులుతున్నాయి. మమ్మల్ని 4 లక్షల రూపాయలు మీకు ఆదాయం చూస్తున్నట్టు కానీ నెలకు గంటకి 60,000 మిగులుతున్నాయి. 60,000 మిగిలితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిండు. అది ఎంత పేమెంట్ కావాలి? అది చేసేది రూపాయి అయితే ఆటను చూస్తున్నాం. ఆటను వాళ్ళు మింగుతారు. కాబట్టి మాకు ఇది స్టాప్ మొత్తం వద్దు. వీళ్ళు రికవర్ చేసి మా డబ్బులు మాకు కట్టించినాక ఈ స్టాప్ మొత్తానికి రద్దు చేయదలుచుకున్నాం. ఇప్పుడు ఉన్న కమిటీ మొత్తం రద్దు చేయాలంట. మొత్తం స్టాప్ మొత్తం రద్దు చేస్తాం. వాళ్ళ పొరపాట్లే ఉన్నాయి. వాళ్ళ పొరపాట్లు ఉన్నాయి. కాకపోతే సూపర్వైజర్ వీళ్ళు కుమ్మక్కై చేసి ఇప్పుడు మా జరంతా మాకు కొద్దిగా ఘోరంత మంది మాకు తెలిసినంత మాత్రాన ఇది బయట పడ్డాయి. లేకపోతే మొత్తం బయట పడకపోదు. ఇంక వీళ్ళు ఉన్నంత కాలం ఇట్టే మింగి నాకైనా చేసినప్పటికీ సరే అభివృద్ధి గురించి చేస్తే సంతలు ఎక్కడి నుంచి తిరిగి మేము 5 రూపాయలు లీటర్లప్పటికీ పోసుకుంటూ వచ్చాము. పోసుకుంటూ రాని కూడా మధ్య మధ్య పెట్టుకొని ఆయన ఏదో తినదని ఆయన చేసి వీళ్ళేదో మంచిగా చేస్తామని ఇంకా ఎక్కువ పోలి దేవత గొర్రెందుకు మరీ ముఖ్యమై ఈ మహాకూటం లెక్క తయారైంది. కర్షణ కాటకపోకుండా మార్గం చేసుకుంటూ సూపర్వైజర్ చైర్మన్ కానీ ఇది ప్రవర్తన జరుగుతుంది. పోలవరం నిర్వాసితులకు నివాస గృహాలు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు పంపు కారణంగా 46 గ్రామాల గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న గృహాలలో నాణ్యత లోపిస్తుందని తొయ్యేరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గోకవరం మండలంలో రాజుపాలెం సమీపంలో నిర్మిస్తున్న గిరిజనుల గృహాలు నాసిరకంగా కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా నిర్మిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి నివాస గృహాలు 3 నెలల ముచ్చటగా చేస్తున్నారని నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొయ్యేరు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న నివాస గృహాలలో వాడుతున్న మెటీరియల్ నాసిరకంగా ఉందని గమనించి పిల్లర్ స్తంభాలు పోసి సుమారు 2 రోజులు గడుస్తున్నా స్తంభాలకు వాడిన మెటీరియల్ ను నిర్వాసితులు పరిశీలించగా పిండిగా రాలిపోతోందని కాంట్రాక్టర్లపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డిఈని విలేకరుల వివరణ కోరగా మాకు వెస్ట్ మిషన్ ఈస్టులో 43 గ్రేడ్ సిమెంట్ వాడామని లిస్టులో ఉన్నదని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అంతా అన్యాయమే జరుగుతుందని గిరిజన నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలుగుతుంటే సరిపోతుంది. చెత్త ఎత్తుంటే పిల్లర్ పోయింది విత్తనం వచ్చేస్తుంది. చెప్పండి తోత పడిపోయింది. చెప్పండి అమ్మా చెప్పండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో వీవీప్యాట్ స్లిప్పులు బయటికి రావడంపై 2 అధికారులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఆత్మకూరులో పోలింగ్ ముగిసిన తర్వాత 115 పోలింగ్ బూత్ వీవీప్యాట్ స్లిప్పుల్లో గ్రౌండ్లో లభ్యమయ్యాయి. దీంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సమగ్ర విచారణ చేపట్టాలని డీఎస్పీ వెంకటాద్రిని సూచించారు. విచారణ చేపట్టిన డీఎస్పీ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించడంతో అధికారులు నిర్లక్ష్యంతోనే స్లిప్పు బయటకు వచ్చాయని నిర్ధారణ అయింది. ఆత్మకూరు ఆర్ఓ చిన్నరాముడు, ఏఆర్ఓ విద్యాసాగర్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ నమస్కారం. 2019 జనరల్ ఎలక్షన్ సంబంధించి ఆత్మకూరు కాన్ఫరెన్స్లో మొత్తం 15వ తారీఖు నుండి రెడ్డి గారు ఉన్నారు. ఈ 5 మంది మనకు 6 మంది ఇండిపెండెన్స్లో ఉన్నారు. డైరెక్ట్
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ లక్ష్మీ కాంప్లెక్స్ లో ఎర్రగడ్డకు చెందిన మైనార్టీ నేత ఎంఏ అజిత్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 2 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అజిత్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ కాంప్లెక్స్ లో ఓ వ్యక్తిని హత్య చేశారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు మృత్యుడు ఎంఏ అజిత్ గా గుర్తించారు. మృతుని శరీరంపై బలమైన గాయాలుండడంతో హత్యగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న హోండా సిటీ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 గాయాలు కాగా క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. దుబ్బాక మండలం లచ్చంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలో బడుగురాజు అనే వ్యక్తి తన 2 కూతుళ్లకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతుర్లు 9 సంవత్సరాల భవానీ, 5 సంవత్సరాల లక్ష్మి తాగిన మత్తులోనే కూతుర్లకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. దుబ్బాక ప్రాపరు బడుగు రాజేందరు, మా అక్క విజయలక్ష్మి బడుగు. మా అక్కని ఇచ్చినాము. గత 15 సంవత్సరాల కింద వివాహం అయింది. అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి బాగాలేక తాగడం, తినడం, కొట్టడం అన్ని జరుగుతుంది. మా ఇంటికి తోలియమని కూడా చెప్పినా కానీ కూడా అది అశ్రద్ధ చేసుకొని చాలా వరకు చార్జ్ చేసుడు, మా ఇంటి ఖర్చులు, కొట్టుడు చాలా ఇబ్బందులు జరిగింది. నిన్న నైటే ఫోన్ చేసిన, పొద్దున వస్తా అని చెప్పి అది సరే అని చెప్పి మా 2 కోడలు నాతో మాట్లాడేది సార్. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి తర్వాత పరిస్థితి అయింది సార్. వాడు తినలేకపోయినా మేమన్నా సాగుకుంటున్నాం. మా పరిస్థితి ఇంత అక్క అలా చనిపోయింది, పిల్లలు ఇట్లా చనిపోయారు. నా పరిస్థితి మీరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విశాఖ అగనంపూడి రైల్వే ట్రాక్ పై యువకుడు మృతదేహం కలకలం రేపింది. అగనంపూడి హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఆదిత్యగిరిగా గుర్తించారు. అగనంపూడి ప్రాంతంలో అమ్మవారి పండుగ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి తెల్లవారే రైలు పట్టాలపై శవమై కనిపించడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. చిన్న కొడుకు చనిపోయి ఏడాది గడవక ముందే పెద్ద కుమారుడు చనిపోవడంతో గర్భశోకంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. मैं उसका पिता हूँ फादर। क्या प्रॉब्लम? 6:30 बजे सर वो देखने के लिए सर मेला गया, वहाँ से पंडा है। उसके बाद सर वो आया नहीं। उसके साथ में क्या हुआ वो हम लोग पता नहीं। मैं सर ड्यूटी से आने के बाद में 1 बजे सर में ढूंढा उसको, उससे मिला नहीं हमको। లోక కళ్యాణం కోసం పరివార దేవాలయమైన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఉదయం అభిషేకం, విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం రోజున శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా, సర్కారీ సేవగా నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం ఉదయం 6:30 శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించబడతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపక్షాలు ఇప్పుడు నాపై విమర్శలు తగ్గించి ఈవీఎంలపై పెంచారు. తనదైన శైలిలో విపక్షాలకు చురుకలు అంటించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్. బాలాసోర్ ఎన్నికల ప్రచార సభలో రైతులకు హామీలు కురిపించిన రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ. నాసిరకంగా నిర్మిస్తున్న పోలవరం బాధితుల గృహాలు. అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన చెందుతున్న బాధితులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.